హలో గాయ్స్, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఎంతో హైప్ ఉన్న మూవీ, అదే డ్రాగన్. సో దాని గురించి చిన్న అప్డేట్ వచ్చింది, దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎన్టీఆర్ అన్న లుక్ రిలీజ్ చేశారన్నమాట. అంటే తన ఫుల్ లుక్ కాదు, జస్ట్ హాఫ్ లుక్ అయితే రిలీజ్ చేశారు. అదైతే వేరే లెవెల్ అనిపించింది. అండ్ ప్రశాంత్ నీల్ గారు అండ్ ఎన్టీఆర్ గారు జస్ట్ దాన్ని ఏమంటారు, జస్ట్ క్యాజువల్ గా నిల్చున్న ఒక లుక్ రిలీజ్ చేశారు, ఒక ఫోటో రిలీజ్ చేశారు. జస్ట్ ప్రశాంత్ నీల్ గారు ఇలా నిల్చున్నారు, ఎన్టీఆర్ అన్న గొడుగు పట్టుకొని ఇలా నిల్చున్నాడు. ఆ లుక్, అవుట్ ఫిట్, అసలు బాడీ వేరే లెవెల్ ఉండేది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. మొన్న ఒక ట్రాన్స్ఫర్మేషన్ వీడియో రిలీజ్ చేసిండు అనమాట, అంటే ఎన్టీఆర్ నీళ్ళకి సంబంధించే. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో అయితే వేరే లెవెల్ ఉంది. అంటే తను జిమ్ చేసేది అదైతే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. దాంతో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఒకటి నడుస్తుంది, శివ రిలీజ్కి సంబంధించి అందరూ మొన్ననో టాలీవుడ్ హీరోస్ ఆల్మోస్ట్ అందరూ పెట్టారనమాట. హీరోస్ కొంతమంది డైరెక్టర్స్, ఎస్ఎస్ రాజమౌళి గారు, ప్రభాస్ గారు, అలాగే ఎన్టీఆర్ అన్నం అండ్ కొంతమంది అయితే కొన్ని వీడియోస్ తీసి వాళ్ళు అప్లోడ్ చేశారు. అందులో ఎన్టీఆర్ అన్నం చూసుకున్నట్లయితే నాకు ఎట్లా అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్, మొత్తం అసలు బాడీ లేదన్నట్టుగా, అంటే దాన్ని ఏమంటారు, చాలా బక్కగా అయిపోయాడు అన్నట్టుగా నాకు అనిపించింది. లైక్ మీరు టు బి ఫ్రాంక్, నాకు ఏది గుర్తుకొచ్చింది సడన్ గా ఆ బాడీని చూడగానే నాకు ఏది గుర్తుకొచ్చింది అంటే, మీరు కల్కి మూవీ చూసారా, అందులో సుప్రీం యాస్కన్ ఉంటాడు. సో సేమ్ నాకు అట్నే అనిపించింది. అబ్బా నిజంగా అసలు ఎందుకు ఇంత బక్క అయిందన్న, అంటే ఏమన్నా ప్రశాంత్ నీల్ గారు అలా రెడీ చేస్తున్నారా అని చెప్పేసి నీళ్ళని తిడుతున్నారు అన్నమాట. సో అయితే ముమ్మాటికి తప్పు, అట్లా కాదు, ఏదో దాస్తున్నారు, దాన్ని మనకైతే బయట పెట్టే ప్రయత్నం చేస్తారని నాకు అనిపిస్తుంది. అండ్ ఇవాళ ఒక రిలీజ్ చేశారనమాట, ఒక ఫోటో అయితే ఒకటి రిలీజ్ చేశారు. అందులో ప్రశాంత్ నీల్ గారు అయితే దగ్గరుండి ఎన్టీఆర్ అన్నకి బియర్డ్ అయితే ట్రిమ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఫోటోస్ చూస్తే ఎన్టీఆర్ అన్న బియర్డ్ మొత్తం ఇట్లా అయిందనమాట, ఇట్లా పెద్దగా అయింది, మీరు చూసుకోవచ్చు. దాన్ని దగ్గర ఉండి ప్రశాంత్ నీల్ గారు అయితే ట్రిమ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇంకొక లుక్ ఉండే ఛాన్స్ ఉంది మూవీలో. ఎందుకనంటే ఇప్పుడు మీరు చూడండి, ఈవెన్ కేజీఎఫ్ చూడండి, కేజీఎఫ్ లో కూడా అంటే 2 లుక్స్ అని చెప్పలేను, కానీ బిఫోర్ రాకి కేజీఎఫ్ కి వెళ్ళక ముందు ఎలా ఉంటాడు, కేజీఎఫ్ కి వెళ్ళిన తర్వాత ఎట్లుంటాడో మనకి తెలుసు. అండ్ సలార్లో చూసుకున్నట్లయితే సలార్లో 2 లుక్స్ ఉంటాయి, 3 లుక్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ వేరే లుక్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వేరే లుక్ ఉంటుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ లో కొద్దిగా స్మార్ట్ ఉంటాడు, హెయిర్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ అంటే సలార్ శౌర్యంగ పర్వంలో వేరే లుక్ ఉంటుంది, ఓన్లీ ముస్టాచ్ ఉంటుంది. దెర్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పేసి ప్రశాంత్ నీల్ గారు చెప్తారు. మేబీ అన్ని మూవీస్ లో అలానే తీస్తారు కావచ్చు, ఇది సెకండ్ హాఫ్ కి సంబంధించిన లుక్ అని నాకు అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఏమని చెప్పారంటే, సెకండ్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది, స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా అక్కడ మెన్షన్ చేశారన్నమాట. నాకు తెలిసి 2 లుక్స్ ఉండే ఛాన్స్ ఉన్నాయి మూవీలో. అండ్ ఇంకోటి, ట్రోల్స్ చేస్తున్నారు లుక్స్ మీద. అసలు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఎన్టీఆర్ అన్న బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఎన్టీఆర్ అన్న లుక్స్ కానీ, ఒక మూవీ నుంచి ఇంకొక మూవీకి తనను తాను మార్చుకుంటాడు, అదైతే నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట. అండ్ ఇంకోటి, చాలా మంది చెప్పారు, మేబీ అయ్యి ఉండొచ్చు, ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ నీల్ ఎలివేషన్ కి సెట్ కావట్లేదు అని చెప్పేసి మొన్న రీసెంట్ గా వచ్చాయి. ఇప్పుడు లుక్స్ మీద ఏడుస్తున్నారు అనమాట. ఏమో అసలు నన్ను అడిగితే మోస్ట్ హైప్డ్ మూవీ మీరేమంటారు, SSME 29 అంటారు. రాజమౌళి గారు చెప్పారు, ఏమని చెప్పారు, నేను ప్రశాంత్ నీల్స్ ఎన్టీఆర్ డ్రాగన్ కోసం, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ కోసం అయితే నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అయితే ఆయన చెప్పింది అనమాట. సో ఇక మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే. అంటే త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారని అయితే అదొకటి చెప్పారు. ఇక June 26 అనుకుంటా మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకొక 5 months 6 months వేసుకోండి, ఎట్లా December ఇక రానే వస్తుంది. కళ్ళు మూసి దేశాలోపై 1 year అయితే అయిపోతుంది అనమాట. సో చూడాలి ఎలా ఉంటుందో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.